ముగిసిన ఐపీఎల్ ఫస్ట్ హాఫ్. ప్లేఆఫ్స్కు చేరాలంటే ఏ టీం ఎన్ని మ్యాచ్లు గెలవాలంటే ఐపీఎల్ 2024 ఫస్ట్ హాఫ్ ముగిసింది. దీంతో ఏ టీం ప్లేఆఫ్స్కు చేరుకునే అవకాశాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాబట్టి అన్ని జట్ల ఛాన్సులను ఇప్పుడు చూద్దాం. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఒకదాన్ని మించి మరో మ్యాచ్ జరిగింది. చాలా మటుకు మ్యాచ్లు ఆఖరి ఓవర్ వరకు వెళ్లి ప్రేక్షకులకు మస్తు వినోదాన్ని అందించాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండటంతో ఈసారి వ్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. సీజన్లోని సగం మ్యాచ్లు పూర్తయ్యాయి. అన్ని టీమ్స్ 7కు పైగా మ్యాచ్లు ఆడేశాయి. దీంతో అందరూ ప్లేఆఫ్స్ మీదకు తమ ఫోకస్ను మళ్లిస్తున్నారు. ఏ టీం ప్లేఆఫ్స్కు వెళ్తుందో తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంతో ప్లేఆఫ్స్ చేరాలంటే ఏ జట్టు ఇంకా ఎన్ని మ్యాచ్లు నెగ్గాలనేది ఇప్పుడు చూద్దాం. ముంబై ఇండియన్స్. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇప్పటిదాకా టోర్నీలో 8 మ్యాచ్లు ఆడింది. ఇందులో 3 మ్యాచుల్లో మాత్రమే నెగ్గి 5 ఓటమి పాలైంది. ఆ టీం ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే నెక్స్ట్ ఆడే 6 మ్యాచుల్లో 5 తప్పకుండా నెగ్గాలి. పంజాబ్ కింగ్స్ మళ్లీ నిరాశపర్చింది. మెగా లీగ్ ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో చివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది. 8 మ్యాచుల్లో 2 విజయాలు, 6 ఓటములతో డీలాపడ్డ పంజాబ్ ప్లేఆఫ్స్కు చేరాలంటే అద్భుతం జరగాలి. ఆ జట్టు తదుపరి ఆడే 6 మ్యాచుల్లోనూ నెగ్గాలి. ఒక్కదాంట్లో ఓడినా ఇక ఇంటికే. రాజస్థాన్ రాయల్స్. ఈసారి ఐపీఎల్లో టాప్ రేంజ్లో పెర్ఫార్మ్ చేస్తోంది రాజస్థాన్. ఆడిన 8 మ్యాచుల్లో 7 విజయాలతో టేబుల్ టాపర్గా ఉంది. ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే నెక్స్ట్ ఆడే 6 మ్యాచుల్లో 2 విజయాలు సాధిస్తే సరిపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 3 గెలిచి 5 ఓడింది. పంత్ సేన ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ప్లేఆఫ్స్కు క్వాలిఫై అవ్వాలంటే ఆ జట్టు తదుపరి ఆడే 6 మ్యాచుల్లో 5 ఖచ్చితంగా నెగ్గి తీరాలి. చెన్నై సూపర్ కింగ్స్. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఇప్పటిదాకా 7 మ్యాచుల్లో 4 విజయాలు, 2 పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉంది. ఆ టీం ఇంకా 7 మ్యాచుల్లో ఆడాల్సి ఉంది. వాటిల్లో 4 విజయాలు సాధిస్తే చాలు. రుతురాజ్ సేనకు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. లక్నో సూపర్ జెయాంట్స్. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో దుమ్మురేపిన లక్నో తర్వాత పరాజయాలను ఎదుర్కొంది. 7 మ్యాచుల్లో 4 విజయాలు, 3 ఓటములతో ఆ టీం 5వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్కు చేరాలంటే రాహుల్ సేన తదుపరి ఆడే 7 మ్యాచుల్లో 4 నెగ్గితే సరిపోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్. భీకర ఫామ్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి అందర్నీ వణికిస్తోంది. ఆడిన 7 మ్యాచుల్లో 5 నెగ్గి 2 ఓటములతో పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉంది కమిన్స్ సేన. ఆ జట్టు ఇంకా 7 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఆరెంజ్ ఆర్మీ ఇంకో 3 విజయాలు సాధిస్తే చాలు. కోల్కతా నైట్ రైడర్స్. గంభీర్ మెంటార్గా రావడంతో కోల్కతా కథ మారింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో 5 విజయాలతో ఆ టీం పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో ఉంది. తదుపరి ఆడే 7 మ్యాచుల్లో 3 గెలిస్తే చాలు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. గుజరాత్ టైటాన్స్. లాస్ట్ ఇయర్ రన్నరప్ గుజరాత్ ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లో 4 విజయాలు, 4 పరాజయాలతో 6వ స్థానంలో ఉంది. ఆ టీం ప్లేఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకోవాలంటే నెక్స్ట్ ఆడే 6 మ్యాచుల్లో 4 నెగ్గాల్సి ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సీజన్ మారినా రాత మారని ఆర్సీబీ ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లో కేవలం ఒకే విజయంతో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉంది. అయినా ఆ జట్టుకు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే మ్యాజిక్ జరిగితేనే డూప్లెసిస్ సేనకు ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఆ టీం నెక్స్ట్ ఆడే 6 మ్యాచుల్లోనూ నెగ్గాలి. అదే టైంలో ఇతర టీమ్స్ రిజల్ట్స్ మీద కూడా ఆధారపడాలి. కొన్ని మ్యాచులు రద్దయితే బెంగళూరుకు ప్లస్ అవుతుంది. ఒకవేళ ఆర్సీబీ అన్ని మ్యాచుల్లో గెలిచినా, కొన్ని మ్యాచులు రద్దయినా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అని చెప్పలేం. దీనిపై లీగ్ మ్యాచ్లు ముగింపు దశకు చేరుకునే టైంలోనే క్లారిటీ వస్తుంది. ఆ టీంకు ప్లేఆఫ్స్ దారులు పూర్తిగా మూసుకుపోయాయని చెప్పలేం.